త్రిత్వంలో ఎవరు గొప్ప, ఎవరికి ప్రార్థించాలి? త్రిత్వం అనగానే చాలా మంది త్రిత్వం అన్న మాట బైబిల్లో చూపించు అంటారు. మరి బైబిల్ అన్న మాట బైబిల్లో చూపించు, పోనీ పరిశుద్ధ గ్రంథం అన్న మాట బైబిల్లో చూపించు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆ వితండ వాదానికి ఎండ్ అనేది ఉండదు. కానీ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. పాత నిబంధన, నూతన నిబంధన, పెంతెకొస్తు దినం రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, ఈ యొక్క ప్రత్యక్షతలను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, యేసయ్య తిరిగి లేచిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వండి అని తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య కూర్చోవడం, పెంతెకొస్తు దినం రోజు పరిశుద్ధాత్మను పంపడం, వీటన్నిటి ద్వారా మన దైవత్వములో ముగ్గురు ఏకత్వములో ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. దానిని అర్థం చేసుకోవడానికే త్రిత్వము అన్న ఒక మాట సిద్ధాంతీకరణలో మనం వాడాం తప్ప ఆ మాట ఉంది అని వితండవాదం చేయడానికి కాదు. అయితే మరి ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 1:8 చాలా క్లియర్ గా ఉంటుంది. చూడండి, ఆయన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఏమని? వాళ్ళు వాయువులని చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చును, నీ రాజదండము న్యాయార్థమైనది. అంటే తండ్రి దేవుడికి ఇటువైపు దూతలు, ఇటువైపు కుమారుడు ఉంటే, దూతలనైతే నా వాయువులు సేవకులు అంటున్నాడు, తండ్రి దేవుడు కుమారుణ్ణి అయితే దేవా అంటున్నాడు. తండ్రి దేవుడు కుమారుణ్ణి దేవా అంటున్నాడు, కుమారుడు తండ్రి దేవుడిని దేవా అంటున్నాడు. ఎందుకు? తండ్రికి కుమారుడు దేవా అయితే కుమారుడికి తండ్రి కూడా దేవా. అంటే వీళ్ళిద్దరూ సమానత్వములో ఉండి ఒకరినొకరు దేవా, ప్రభువా, నీ సింహాసనం, నీ రాజదండం అని ఒకరినొకరు సమానత్వంలో మాట్లాడుకుంటున్నారు. అంటే తండ్రి ఈక్వల్ టు కుమారుడు. మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? 2 కొరింథీ 3:18, గలతీయులకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ప్రభువే ఆత్మ, కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపించాడని రాయబడింది. కాబట్టి కుమారుడు ఈక్వల్ టు ఆత్మ, అంటే తండ్రి ఈక్వల్ టు కుమారుడు ఈక్వల్ టు ఆత్మ అని వాక్యంలో మనకు చాలా క్లియర్ గా ఇవ్వబడింది. కాబట్టి ఎవరికి ప్రార్థించాలి అంటే, తండ్రి అన్నావా ఈ ముగ్గురిని పిలిచినట్లే, కుమారుడు అన్నావా ముగ్గురిని పిలిచినట్టే, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తున్నావా ఈ ముగ్గురితో మాట్లాడుతున్నట్టే. మనకి కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు, ఎవరికి ప్రార్థించాలి అన్న టెన్షన్ అవసరం లేదు. ఆత్మ నడిపింపును బట్టి, నీ అనుకూలతను బట్టి, నీ మనస్సు నడిపించిన విధానమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే మన దేవునికి త్రిత్వములో సమానముగా ఉన్న మన దేవుని మనం ప్రార్థించినట్లే. గాడ్ బ్లెస్ యూ.